అందరికీ నమస్తే. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. బైబిల్లో ఎన్నో మిస్టేకులు ఉంటాయని, బైబిల్లో ఒక లాజిక్ ఇలవడతలేదని నేను వీడియోలు చేసుకుంటూ వస్తున్నా. సో దయచేసి నేను చదువుతా, దాని ప్రకారంగా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా. ఇది ఎలా భావిస్తున్నా నేను, మీరు ఎలా భావిస్తారు దయచేసి నాకు కామెంట్ రూపంలో చెప్పండి. సో ఈ బైబిల్లో ఉద్దేశం ఏమిటంటే, దీని యొక్క స్క్రిప్ట్, దీన్ని రాసినవాడు, ఇప్పుడు నేను చదివే గ్రంథము పాత నిబంధనల నిర్గమకాండము, దీన్ని రాసినటువంటి వ్యక్తి మోసే. ఈ మోసే ఏ ఉద్దేశంతో రాసిండంటే, ఎవరైతే ఇప్పుడు ఈ గ్రంథకర్త నేను రాసిన అనుకోండి, దీన్ని ఇలవెట్టుకోవాలి, దీన్ని మంచిగా రూపించాలి అని రాస్తుంటారు. సో ఎదుటివానికి కూడా అదే విధంగా చెప్తారు, ఇది మంచి గ్రంథము, దీన్ని చదువుకుంటే మంచి జరుగుతాయి అని అంటారు. అంతేకాకుండా పరలోకానికి ఎక్కిపోయే మార్గం ఈ బైబిల్ అంట. పరలోకంకి ఎక్కిపోయే మార్గము బైబిల్ అంట. మళ్ళీ ఏమంటాడు యేసు ప్రభు, మీరు ఈ భూలోక సంబంధమైన ఆలోచిస్తుంటాడు కానీ నేను పైన వాటి గురించి ఆలోచించేస్తుంటా అని అంటాడు. సో దీని అర్థం ఏమిటైతే, మనం ఎప్పుడైతే చనిపోతామో అప్పుడే మనకు అది జరుగుతుందంట. సో సపోజ్ ఇప్పుడు నేను చచ్చిపోయాను అనుకోండి, నేను పరలోకం వెళ్తా అనుకోండి, మీకేం తెలుస్తుంది? నా ఆత్మ ఎక్కడ పోతుందో, నా ఆత్మ ఏమైపోతుందో, నేను పరలోకంకి పోయినానో నరకంకి పోయినానో, నేను ఏమైపోయినానో మీకు ఎలా తెలుస్తుంది? మీకు ఎవడంటే ఎట్లా దొరకలే, మీకు ప్రూఫ్ ఎట్లా దొరకలే నా సంగతి? సో దీని గురించి నేను బాగా ఆలోచిస్తే, దయచేసి మీరు ఆలోచించండి. మనము పుట్టక తొలిగా మనం ఎట్లా ఉంటామి ఆలోచించండి బాగా. బైబిల్లో ఇంత లాజిక్ లేకుంటుంది, చాలా మిస్టేక్లు ఉంటాయి, చాలా లాజికల్ మిస్ అయిపోతుంది. నేను చెప్పిన మాటలు మీరు ఆలకించండి. మనము పుట్టక తొలిగా మనం ఎక్కడ ఉంటేమి, ఏమన్నా జ్ఞాపకాలతలు ఉన్నాయా మనకు? పోనీ మనం పండుకున్నప్పుడు, నిద్రపట్టినప్పుడు మనం ఏం చేస్తుంటిమి, ఎక్కడ ఉంటిమి అని ఏమైనా జ్ఞాపకాలు ఉంటాయా? లేకుంటాయి కదా. సో మనం పుట్టక మునుపు మనం ఎక్కడ ఉంటిమి అని ఎవరైనా చెప్పగలరా? అచ్చుగుద్దినట్లు కరెక్ట్గా ఒకవేళ చెప్పలేరు. ఎందుకు ఏమైనా చెప్తే కూడా అది అబద్ధంగా ఉంటుంది. సో మనం పుట్టక తెలియ మనం ఏమై ఉంటేమో మనకు తెలియదు. మనము పనుకున్నప్పుడు కూడా మనం ఏం చేస్తుంటామో, మన పక్కలకి వెళ్ళి ఏమైనా చేస్తే కూడా మనకు తెలియదు. మనం చనిపోయినప్పుడు కరెక్ట్గా పరలోకం పోతామని ఈ బైబిల్ ఎట్లా చెప్తుంది? సో నేను చెప్పబోయే అంశం ఏమిటంటే, బైబిల్లో చాలా లాజిక్ ఇలవాడదని నేను చెప్పుకుంటూ వస్తున్నా. దయచేసి ఇందులో ఒక వచనం చదువుతా, దీన్ని బట్టి మీకేం అర్థమవుతుందో మీరు చెప్పండి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, నిర్గమకాండము 4వ అధ్యాయం చదువుతున్నా. సో అందుకు మోసే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమియ్యగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటని అతనిని అడిగాను. సో ఇక్కడ ఏం జరిగిందంటే, యెహోవా దేవుడు వచ్చి, బైబిల్ దేవుడు యెహోవా మోసకు అంటున్నాడు, నీ పోయి నా ప్రజలు 400 సంవత్సరాల కంటే ఎక్కువైంది, అక్కడ చాలా సఫర్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు, నీ పోయి వాళ్ళని విడిపిస్కరా అని మోసకి దేవుడు చెప్తాడంట. అప్పుడు మోస ఏమంటాడు, వాళ్ళు నన్ను నమ్మరు, నీవేం చెప్తున్నావు, నన్ను నమ్మరు అంటానంటే, దేవుడు ఏమంటాడు, నీ చేతిలో ఏముండదు అని అంటాడు. ఉత్తరమేగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను. అందుకు అతడు కర్ర అనెను. అప్పుడైనా నేలను దాన్ని పడవేయము, అతడు దాన్ని నేల మీద పడవేయగానే అది పామయ్యను. చూడండి ఎంత విచిత్రంగా ఉండదు. నీ చేతులు ఏముండదంటే కట్టే ఉండదు అన్నాడంట. కట్టెని కింద వాడే అన్నాడంట. కర్ర ఒక కట్టె కింద వాడేంది అడివే, అది పామైందంట. ఇదే మిరకల్? దీన్ని ఏమైనా మిరకల్ అంటారా? ఇదేమైనా లాజిక్ ఇలా పడుతుందా? ఇదేమైనా ప్రూవ్ చేసి తెలుస్తారా? సైన్స్కి అడగండి, ఇది జరుగుతుందేమో. పోనీ ఎక్కడైనా జరిగింది రియల్గా చూపించండి. ఇది చాలా అబద్ధం. ఇది మాత్రము ఎక్కడ జరగదు. కట్టే పాము అవడం ఏమిటి? యేసుప్రభు అంటాడు, అంజూరపు చెట్టుకు మామిడిపాయలు కాస్తాయా అని ఉదాహరణ ఇస్తాడు శిష్యులకు. ఇది రెండొంకలు మాట్లాడుతుంది. ఒకతోటి అట్లా ఉంటుంది, ఒకతోటి ఇట్లా ఉంటుంది.
ఉంటుంటుంటుంటేనే చాలా రాంగ్ మాటలాడుతుంటుంది. అదే రాంగ్ మాటలు, మరణకారమైనది ఏది తాగితే కూడా ఎవరికి కూడా హాని చేయదంట. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో ఉంటుంది. ఆలోచించండిరా, ఎంత భయంకరమైన మాట్లాడుతుంటుంది. ఇక్కడ కట్టె వాడైంది అడివే పామైందంట. సో ఇక్కడ ఏం జరిగిందంటే